బ్రేక్ న్యూస్. అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు. పెదనాన్న వద్ద ఉండి చదువుకుంటున్న ఆ బాలుడు పోలవరం కాలువ సమీపంలో రక్తపు మడుగులో శవమై కనిపించాడు. అయితే మృతదేహాన్ని దాచేందుకు ప్రయత్నించారు దుండగులు. పోలీసులు వచ్చేసరికి ఆ ప్రాంతంలో బాలుడి మృతదేహం కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు గంటన్నర పాటు గాలింపు చేపట్టారు పోలీసులు, స్థానికులు. చివరకు తుప్పల్లో బాలుడి మృతదేహం లభ్యమైంది. బాలుడిని ఎందుకు చంపారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు బాలుడి హత్యకి సంబంధించి పోలీసుల విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జిల్లా యలమంచిలి మండలం ఏటికొప్పాకు చెందిన అడారి కౌశిక్ అనే 13 ఏళ్ల బాలుడు మృతి ఘటన ఇప్పుడు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పోలవరం కాలువ సమీపంలో కొండ దిగువ రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి 13 ఏళ్ల కౌశిక్ ని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు గుర్తించారు. అయితే పోలీసులకు సమాచారం ఇచ్చి ఆ పోలీసులు స్థానికులు వచ్చేసరికి అక్కడ మృతదేహం లేకుండా కనిపించినటువంటి పరిస్థితి ఉంది. మృతదేహాన్ని క్షణాల్లో మాయ చేశారు. కొండ దిగువన బాలుడి మృతదేహాన్ని రక్తపు మడుగులో నుంచి కడిగేసినటువంటి ఆనవాళ్ళైతే అక్కడ కనిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని పోలీసులు గుర్తించారు. దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో గంటన్నర పాటు మృతదేహం కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తర్వాత కొండ దిగువన ఉన్నటువంటి తుప్పల్లో కౌశిక్ మృతదేహం గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కౌశిక్ తన పెదనాన్నింటి దగ్గర ఉండి ఉంది. అయితే కౌశిక్ హత్య ఎలా జరిగిందనేది ఇప్పటి వరకు అర్థం కానటువంటిది అయితే ఉంది. కౌశిక్ శరీరం మీద గాయాలైతే ఉన్నాయి. అయితే 13 ఏళ్ల బాలుడిని హత్య చేసినటువంటి దుండగులు ఎవరు అనేది ఇక్కడ తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక మంది యువకులు, అదే విధంగా చిన్నపిల్లలు కూడా తరచూ ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు. పక్కన ఉన్నటువంటి మామిడి తోటలు, జీడి తోటల్లో ఆడుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఏమన్నా వీళ్ళ మధ్యన ఏమన్నా తగాదా జరిగి గొడవ జరగడం వల్ల ఈ హత్య జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనితో పాటు ముఖ్యంగా కొంతమంది నాటు తుపాకులతో వేటాడడానికి ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అక్కడ నాటు తుపాకుల్ని ఆ ప్రాంతంలో ఉంచిన సమయంలో కొంతమంది ఆ బాలురు, అంటే దాదాపుగా 15 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళినట్లుగా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే తెలియకుండానే నాటు తుపాకీని పేల్చడం వల్ల ఒకవేళ కౌశిక్ ఏమన్నా మృతి చెందడంతో భయానికి గురైనటువంటి పిల్లలు అక్కడి నుంచి పరారయ్యి మృతదేహాన్ని దాచే ప్రయత్నం చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హత్య ఎలా జరిగింది, హత్య చేయడానికి గల కారణం ఏంటి, దీంట్లో చిన్నపిల్లలు ఉన్నారా లేదా పెద్దవాళ్ళు ఉన్నారా, మృతదేహాన్ని దాచే ప్రయత్నం చేయడానికి గల కారణాలు ఏంటనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కౌశిక్ ఆ సమయంలో ఆ కొండ దిగువకు వెళ్ళినటువంటి సమయంలో ఇంకా కౌశిక్ తో పాటు వేరెవరు ఉన్నారా, ఎవరు వెళ్లారు అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దీనికి ఈ హత్యకు సంబంధించినటువంటి వివరాలేవి తెలిసినటువంటి పరిస్థితి లేదు. హత్య చేసిన తర్వాత ఆ కౌశిక్ శరీరం మీద ఆ గాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో హత్యకు గల కారణాలు, దానికి సంబంధించినటువంటి వెపన్ కూడా గుర్తించినటువంటి పరిస్థితి లేదు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.